హాయ్ ఫ్రెండ్స్, మనందరూ బాగుండారా? ఈరోజైతే మేము బనానా తిన్నామండి. తిన్నాక మీరు తొక్కు పారేస్తారు కదా, మేము పారేయమండి. ఈ తొక్కుతో ఏం చేస్తానంటే ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని కొంచెం ఎండలో ఎండబెట్టుకొని ఇలా పొడి చేసుకుంటానండి. ఖాత్ లాగా చేసుకున్నాను. ఖాత్ చేసుకొని నేను గులాబీ మొక్కలకి వేసుకుంటాను. ఇలా వేసుకుంటే మన మొక్కలన్నీ చాలా బలంగా చాలా ఎన్ని పూల చెట్లకు ఉన్నాయో అన్ని దాంట్లోకి పెట్టచ్చండి. ఇలా అయితే బనానా ఖాత్ అంటానండి. నేను ఖాత్ చేసుకున్నాను. చాలా మంచిగా పూలు కాస్తాయి. మనం ఎన్ని పూలు కాస్తాయంటే డైలీ ఒక 10, 5, 6 అన్ని పూలు వస్తాయండి. ఒక్కరోజు కుంటు లేకుండా వస్తాయండి. నా చెట్లకైతే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా ఇలా బనానా తొక్కు పారేస్తే పారేయొద్దండి. మీరు కూడా ఇలా కట్ చేసుకునేయాక లేకుంటే మీకు అంత టైం లేకుంటే మీరు ఏం చేయాలంటే నైట్లో కొంచెం వాటర్ వేసి దీనికి నానబెట్టినాక పొద్దున మార్నింగ్ దీన్ని జ్యూస్ చేస్తే చాలండి. ఇంకా మంచిగా పూలు కాస్తాయి మనకు. చాలా అంటే ఎన్ని పూలు అంటే మీకు చెప్పలేని కలర్ కూడా చాలా మంచిగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు